భగవద్గీతలో ముఖ్యమైన ఒక విచారం మీకు చెప్పాలి. ప్రొద్దున పారాయణ చేస్తున్నారు, అంతా బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళు, లైవ్లో చూసేవాళ్ళు కూడా అందరికీ చెప్పండి, అక్కడ అలాగే ప్రింట్ అయింది. ఎందుకంటే అది తెలియాలి అని. ఇప్పుడు వద్ జ్ఞానం వేస్తే ఆదిత్యవద్ జ్ఞానం అనేది చదువుతారు. ఆదిత్యవత్ అనేది పద విభాగం, ఆదిత్యవత్ అని వేస్తే ఆదిత్యవత్ జ్ఞానం అనేది చదువుతారు. అలా కూడా రాకూడదు. అందుకనే అది ఆ జాలో కలిసిపోవాలి అని తెలియటం కోసమే అక్కడ ఒక జకారం వేశారు. తర్వాత సీడీలో రికార్డ్ అయినప్పుడు మీరు వింటే కూడా కొంచెం ఆ జకారం వినిపిస్తుంది, అంతేగాని అది తేషాం ఆదిత్యవజ్ జ్ఞానం అని అనకూడదు. అది పాఠం చెప్పేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, తేషాం ఆదిత్య జ్ఞానం. ఆ జకారం వచ్చి వెళ్ళిపోతుంది, అంతే, అది అక్కడ ఉండదు, వచ్చి వెళ్ళిపోతుంది. యజ్ఞ అన్నట్టు అంతే, అది గుర్తుపెట్టుకోండి. యజ్ఞం అంటాం, యజ్ఞము అనం కదా, యజ్ఞము అంటాం కదా. ఆ యజ్ఞం అనేది కూడా యజధాతువు నుంచే వచ్చింది. యజ్జది యజధాతు, యజధాతు కాస్త యజ్ఞ అయింది కదా. అలాగే ఇది కూడా అంతే, తేషాం ఆదిత్య విజ్ఞానం అని అంటే సరిపోతుంది. అది తెలియని అని, పిల్లలకి తెలియని అనేందుకోసమే అట్లా పెట్టారంతే. పెద్దలు పాఠం చెప్పేటప్పుడు అట్లా చెప్పకూడదు, అది దోషమవుతుంది. అందువల్ల దాన్ని కొంచెం మార్చుకోండి. అలాగే యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ ఇలా అంటున్నారు. యజ్ఞాత్వా అనాల్సిన పని లేదు, యజ్ఞాత్వా అంటే చాలు. యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ అని అంటే చాలు. ఇలా ఇటువంటివి ఆ జకారం వచ్చినప్పుడు, కలిసినప్పుడు దాన్ని ఆ జా వినిపించకుండా పలకండి, జా వినిపించకుండా పలకండి, అది బాగుంటుంది. చదివేది మరి పాఠం చెప్తూ అది అలవాట్లో కొంచెం కొన్నిసార్లు అలా జరగవచ్చు, దాన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. అది ఒకటి ప్రొద్దున్నే చెప్దామనుకున్నాను. ఇప్పుడు మీరు ఎవరెవరు చూస్తున్నారో మీరు పాఠం చెప్పే వాళ్ళకి అందరికీ కూడా చెప్పండి, దానిలో ఏం తప్పులేదు. ఇప్పుడు ఏదో చిన్న పొరపాటు సరి చేసుకోవడంలో తప్పులేదు కదా, దాన్ని సరి చేసుకుని ఇంకా మీద అలా చక్కగా చెప్పండి.